హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అంటే మటన్ దమ్ బిర్యానీ. ఇది ఎలా చేయాలి, దీని ప్రాసెస్ అంతా మన వీడియోలో చూసి తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో ముందుగా మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే టేస్ట్ వేరే లెవెల్. ఇవి ఎలా ఫ్రై చేసుకోవాలి అంటే ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్గా చేంజ్ అయ్యేంత వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక బౌల్లో 1 kg వాష్ చేసుకున్న మటన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా కసూరి మేథి, తర్వాత పెరుగు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని స్మాష్ చేసి అందులో వేయాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఇంకా కొద్దిగా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా. మిక్స్ చేసి పెట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఒక కప్ తీసుకొని అందులో బొగ్గుని బాగా హీట్ చేసి స్టవ్ పైన ఆ కప్లోకి ఆ బొగ్గుని వేసి దానిపైన ఒక స్పూన్ నెయ్యి వేసి లిడ్ని క్లోజ్ చేయాలి. ఇలా చేయడం వలన మటన్ అనేది చాలా మెత్తబడుతుంది, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. 1 అవర్ తర్వాత మనం చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు బాస్మతి రైస్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 1/2 అవర్ పాటు ఈ రైస్ అనేది నానాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక హోల్ బిర్యానీ మసాలాస్ అనేవి అందులోకి యాడ్ చేసుకుందాం. మసాలాస్ అన్నీ వేసుకున్నాక ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని మనం చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చీస్ అనేవి యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఒక 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ని చెక్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేయాలి. లిడ్ని క్లోజ్ చేశాక ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 3 విజిల్స్ కింద మనం చూస్తే ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ అనేది రెడీ. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ యాడ్ చేసుకొని అందులో బిర్యానీ ఆకు, చెక్క, గ్రీన్ చిల్లీస్, పుదీనా ఇవన్నీ బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. మనం యాడ్ చేసుకున్న రైస్ 1/3 ఉడికేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి. 1/3 అంటే పూర్తిగా ఉడకకంటే ముందే ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ లేయర్ రైస్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా స్ప్రెడ్ చేసి అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ కర్రీని యాడ్ చేసుకున్న తర్వాత దానిపైన ఇంకో లేయర్ రైస్ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం వేసి పెట్టుకున్న లేయర్ పైన మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకొని కొత్తిమీర, పుదీనా ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మిగిలిన మటన్ కర్రీ మొత్తాన్ని యాడ్ చేసేసుకొని దానిపైన
ఇంకో లేయర్ రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం మనం 3 స్టెప్స్లో చేసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు లాస్ట్ ఇంకా మిగిలిన రైస్, ఇంకా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, జాఫ్రాన్, ఇంకా పుదీనా, కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఘీని కూడా అలాగే మనకి కర్రీలో కొంచెం మిగిలిన గ్రేవీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం లిడ్ క్లోజ్ చేసి మనం ముందుగానే స్టవ్ పైన ఒక తవ్వాని బాగా హీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని దానిపైన పెట్టాలి. తర్వాత మనం క్లోజ్ చేసి పెట్టుకున్న లిడ్ పైన ఏదైనా బరువైన వస్తువు పెట్టి 15 మినిట్స్ దమ్ ఇవ్వాలి. ఆఫ్టర్ 15 మినిట్స్కిన మనం లిడ్ ఓపెన్ చేసి చూస్తే ఆహా, స్మెల్ వేరే లెవెల్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎంతో కలర్ఫుల్ అయిన, ఎంతో టేస్టీ అయిన, ఎంతో స్పైసీ అయిన మటన్ దమ్ బిర్యానీ రెడీ. ఇంకా అమ్మ ఇంత టేస్టీ అండ్ కలర్ఫుల్ బిర్యానీ చేస్తే తినకుండా ఆలోచిస్తామా? ఇంకా ప్లేట్లోకి వేసుకొని లాగించేయడమే. ఇంకా మీకు ఎలాంటైనా వెరైటీ ఫుడ్స్ కావాలంటే కామెంట్ చేయండి. బాయ్ గాయ్స్.